Hello friends, welcome to RK tutorial. Friends, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ క్లాసెస్ సిరీస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 46ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతవరకు అందించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా అప్రాక్సిమేట్గా ఒక 200 వరకు ఉంటాయి. అన్నీ కూడా మన యొక్క ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూసుకోవచ్చు. అన్ని పోటీ పరీక్షలకి ఇవి ఉపయోగపడతాయి. సో ఇక ఫ్రీ మెటీరియల్స్ మీకు కావాలనుకున్నట్లయితే పోటీ పరీక్షలకు సంబంధించినటువంటివి మన అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది డైలీ. ఆ అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఫ్రీ మెటీరియల్స్ మీరు పొందుకోవాలనుకున్నట్లయితే ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత రైట్ సైడ్ బాటమ్ లెవెల్లో గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు అలో అని చూస్ చేసుకున్నట్లయితే నేను ఫ్రీ మెటీరియల్స్ అని కూడా అప్లోడ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. సో ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతి పొడవైన పర్వత వ్యవస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆండీస్. ప్రపంచంలో అతి పొడవైనటువంటి పర్వత వ్యవస్థ ఆండీస్. నెక్స్ట్, అగ్నిపర్వతాలు శిలలకు సంబంధించి క్రింది వాటిలో సరి అయినవి తెలపండి. ఆన్సర్ ఆప్షన్ డి, అన్నీ సరి అయినవి. అంటే ఫస్ట్ వన్, శిలాద్రవాన్ని అంతర్భాగంలో మాగ్మా అని, ఉపరితలంలో లావా అని అంటారు. నెక్స్ట్, అంతర్గత ఉద్గత శిలలు ఏర్పడతాయి. నెక్స్ట్, ఇవి అఛిద్ర శిలలు, ఈ శిలల్లో పొరలు ఉండవు. నెక్స్ట్, అగ్నిశిలల్లో శిలాజాలు ఉండవు. సో ఇవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ అగ్నిపర్వతాలకు ఉదాహరణలు ఇవ్వండి. ఆన్సర్, సో ఫస్ట్ వన్, క్రియాశీల అగ్నిపర్వతము. క్రియాశీల అగ్నిపర్వతం వచ్చేసి క్రాకటోవో. నెక్స్ట్, విలుప్త అగ్నిపర్వతము. విలుప్త అగ్నిపర్వతం వచ్చేసి కిలిమంజారో. నెక్స్ట్, నిద్రాణ అగ్నిపర్వతము వచ్చేసి ఫ్యూజియామా. సో ఇది అగ్నిపర్వతాలకు ఉదాహరణలు అంటే ఇవి. క్రియాశీల అగ్నిపర్వతాలకు ఉదాహరణ క్రాకటోవో, విలుప్త అగ్నిపర్వతాలకు ఉదాహరణ కిలిమంజారో, నిద్రాణ అగ్నిపర్వతాలకు ఉదాహరణ ఫ్యూజియామా. సో ఇక్కడ ఆప్షన్స్లో కరెక్ట్గా ఇచ్చినటువంటిది ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఉన్న క్రియాశీల అగ్నిపర్వతము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బారన్. నెక్స్ట్, భారత్ నేపాల్ సంయుక్త ప్రాజెక్ట్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, గండక్ ప్రాజెక్ట్. నెక్స్ట్, వరి, గోధుమ, బార్లీ మొదలైన పంటలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి, తృణధాన్యాలు అని పిలుస్తారు. నెక్స్ట్, పప్పు ధాన్యాలు, నూనె గింజలు ఎక్కువగా పండే నేలలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి, ఎర్ర మృత్తిక నేలలు. నెక్స్ట్, గంగా సింధు మైదానంలో సాధారణంగా లభించే మట్టి ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒండ్రు మట్టి. నెక్స్ట్, పెడాలజీ వేటిని అధ్యయనం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, మృత్తికలని అధ్యయనం చేస్తుంది. నెక్స్ట్, జీవ సంబంధిత నేలలు అని వేటిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, సేంద్రియ నేలలని జీవ సంబంధిత నేలలు అంటారు. నెక్స్ట్, వివిధ పర్వతాలు ఏ రకానికి చెందినవో జత చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి. సో ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో చూద్దాం ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ నీలగిరి వచ్చేసి నీలగిరి అవశిష్ట పర్వతాలు. నెక్స్ట్, ఫ్యూజియామా అగ్నిపర్వతము. బ్లాక్ ఫారెస్ట్ వచ్చేసి ఖండ పర్వతము. అట్లాస్ మృత పర్వతాలు. సో ఇది పర్వతాలకు సంబంధించినటువంటి సరి అయిన మ్యాచింగ్. నీలగిరి వచ్చేసి అవశిష్ట పర్వతాలు, ఫ్యూజియామా అగ్నిపర్వతము, బ్లాక్ ఫారెస్ట్ ఖండ పర్వతము, అట్లాస్ మృత పర్వతాలు. సో సరి అయినటువంటి మ్యాచింగ్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిలల ముఖ్య వర్గీకరణలో లేనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, జీవశిలలు. నెక్స్ట్, భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు ఉపనది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, బియాస్. నెక్స్ట్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, టిటికాకా సరస్సు. నెక్స్ట్, జయంతియా కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్, ఉత్తర ధ్రువం కాంతిని కలిగి ఉండే కాలము ఏది?
ఆన్సర్ ఆప్షన్ ఏ మార్చి 21 నుండి సెప్టెంబర్ 23 వరకు. నెక్స్ట్ ఉత్తర ధ్రువంపై సూర్యుడు అస్తమించే రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సెప్టెంబర్ 23. నెక్స్ట్ వలి పర్వతాలకు గల మరొక పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ సి ముడత పర్వతాలు. నెక్స్ట్ దేశంలో అతిపెద్ద పొడవైన లాగూన్ సరస్సు ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ చిల్కా సరస్సు. నెక్స్ట్ వ్యోమగామికి బయట ఉన్న రోదసి ఏ వర్ణంలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి నలుపు వర్ణంలో కనిపిస్తుంది. నెక్స్ట్ హిమాద్రి పీర్ పంజాల్ పర్వత శ్రేణుల మధ్య ఉన్న ప్రముఖ లోయ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ కాశ్మీర్ లోయ. నెక్స్ట్ చైనా ఆక్రమించిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఆక్సాయ్ చిన్. నెక్స్ట్ క్రింది వాటిని జత చేయండి. సో చూద్దాం. దేశ ఉత్తర దక్షిణ మధ్య దూరం వచ్చేసి 3214 కిలోమీటర్లు. అండ్ నెక్స్ట్ దేశ తూర్పు పడమర మధ్య దూరం వచ్చేసి 2933 కిలోమీటర్లు. దేశం మొత్తం భూ సరిహద్దు వచ్చేసి 15200 కిలోమీటర్లు. దీవులతో సహా దేశం మొత్తం సముద్ర తీరం వచ్చేసి 75116 కిలోమీటర్లు. సో ఇది సరి అయినటువంటి మ్యాచింగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ అబు ఏ పర్వతాలలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ఆరావళి పర్వతాలలో ఉంది. నెక్స్ట్ పిగ్మోలియన్ పాయింట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి గ్రేట్ నికోబార్ దీవుల్లో ఉంది. నెక్స్ట్ భూమి గ్రహించే సౌరశక్తి ఏ రూపంలో భూమిని చేరుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ హ్రస్వ తరంగాల రూపంలో చేరుతుంది. నెక్స్ట్ పగలు గ్రహించిన ఉష్ణోగ్రతను భూమి రాత్రి కాగానే ఏ రూపంలో కోల్పోతుంది? ఆన్సర్ ఆప్షన్ బి దీర్ఘ తరంగాల రూపంలో కోల్పోతుంది. నెక్స్ట్ దేశము 4 దిక్కులలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతాలను తెలపండి. తూర్పు అగ్రము వచ్చేసి దిల్పా, కనుమ లేదా కిబితు అంటే పూర్వాంచల్ పర్వతాలు. నెక్స్ట్ పశ్చిమాగ్రము గౌర్ మోటి లేదా రాన్ ఆఫ్ కచ్. నెక్స్ట్ ఉత్తరాగ్రము ఇందిరాకాల్ లేదా కిలిక్ ధావన్ పాస్. నెక్స్ట్ దక్షిణాగ్రము ఇందిరా పాయింట్ లేదా పిగ్మోలియన్ పాయింట్. సో ఇది సరైన మ్యాచింగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలరాయి ఒక ఆన్సర్ ఆప్షన్ బి రూపాంతర శిల. నెక్స్ట్ అవక్షేప శిలలకు ఉదాహరణ ఇసుకరాయి. అవక్షేప శిలలకు ఉదాహరణ ఇసుకరాయి. సో పాలరాయి ఒక రూపాంతరం చెందినటువంటి శిల. అవక్షేప శిలలకు ఉదాహరణ అంటే ఇసుకరాయి ఒక అవక్షేప శిల. నెక్స్ట్ ఫ్లవర్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ ఆలుగడ్డల పరిశోధన కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ సిమ్లాలో ఉంది. నెక్స్ట్ అండమాన్ దీవులను ఉత్తరం నుండి దక్షిణానికి వరుసగా తెలపండి. ఆన్సర్ లిటిల్ అండమాన్ దీవులు, మిడిల్ అండమాన్ దీవులు, నార్త్ అండమాన్ దీవులు, సౌత్ అండమాన్ దీవులు. సో వీటిని సరి అయిన వరుస క్రమంలో అమర్చితే సో ఫస్ట్గా మనకు వచ్చేది మిడిల్ అండమాన్ దీవులు. సో ఇది ఫస్ట్ వన్. తర్వాత నార్త్ అండమాన్ దీవులు. సో ఇది సెకండ్ ప్లేస్లో. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో సౌత్ అండమాన్ దీవులు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో లిటిల్ అండమాన్ దీవులు. సో ఫస్ట్ మిడిల్ అండమాన్, తర్వాత నార్త్ అండమాన్, తర్వాత సౌత్ అండమాన్, తర్వాత లిటిల్ అండమాన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ముంబైని పిలుస్తారు. నెక్స్ట్ తీవ్రతను అనుసరించి నేలల క్రమక్షయ రకాలను తక్కువ నుండి ఎక్కువకు రాయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ పట క్రమక్షయము, వంక క్రమక్షయము అవనాలి. సో తీవ్రతను అనుసరించి నేలల క్రమక్షయ రకాలను తక్కువ నుండి ఎక్కువకు. సో అంటే పట క్రమక్షయం అనేది
వంక క్రమక్షయం కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అవనాలి క్రమక్షయం అనేది వంక క్రమక్షయం కంటే ఎక్కువ ఉంటుంది. సో ఇది ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సహ్యాద్రి పర్వతాలు వేటిలో భాగము? ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ కనుమలలో భాగము. నెక్స్ట్ పశ్చిమ తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి నీలగిరి కొండలలో కలుసుకుంటాయి. నెక్స్ట్ ఇండియా శ్రీలంక మధ్య లేని అంశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి గ్రేట్ ఛానల్. సో ఇక్కడ ఉన్నటువంటి 4 అంశాలలోకెల్లా లేనటువంటి దాన్ని గుర్తించండి అన్నారు కాబట్టి గ్రేట్ ఛానల్ ఒకటే లేని అంశము. సో మరి ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే పాక్ జలసంధి, మన్నార్ సింధు శాఖ, రామసేతు. సో ఇవన్నీ కూడా ఇండియా శ్రీలంక మధ్య ఉన్నటువంటి అంశాలు, లేనటువంటిది గ్రేట్ ఛానల్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి అన్నీ సరి అయినవే. సో చూద్దాం. ఫస్ట్ వన్, దేశంలో మొదట సూర్యోదయం అయ్యేటువంటి ప్రాంతము డాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ దేశంలో చివరగా సూర్యుడు అస్తమించే ప్రాంతము రాణా ఆఫ్ కచ్. నెక్స్ట్ ప్రపంచంలో మొదట సూర్యోదయం అయ్యే ప్రాంతము జపాన్. సో దేశంలో అయితేనేమో డాంగ్ అరుణాచల్ ప్రదేశ్, ప్రపంచం మొత్తంగా తీసుకుంటే జపాన్ దేశం. నెక్స్ట్ ప్రపంచంలో చివరిగా సూర్యుడు అస్తమించేటువంటి ప్రాంతము అలస్కా. సో ఇక్కడ ప్రపంచంలో సూర్యుడు అస్తమించే ప్రాంతం అంటే అలస్కా, దేశంలో సూర్యుడు చివరిగా అస్తమించే ప్రాంతం అంటే రాణా ఆఫ్ కచ్. సో ఇక్కడ ఆప్షన్ డి అన్నీ సరి అయినవి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జత చేయండి. సో చూద్దాం. ఫస్ట్ వన్, అతిపెద్ద దీవి గ్రీన్లాండ్. నెక్స్ట్ అతిపెద్ద ఖండ దీవి ఆస్ట్రేలియా. అతిపెద్ద అగ్నిపర్వత దీవి ఐస్లాండ్. అతిపెద్ద నదీ ఆధార దీవి మజూలీ. సో ఇవన్నీ కూడా సరి అయినటువంటి మ్యాచింగే. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జూలై 29న జరుపుకుంటారు. నెక్స్ట్ వివిధ రకాల వృక్షాలు ఏ రకపు అడవుల్లో పెరుగుతాయో తెలపండి. ఆన్సర్ ఆప్షన్ బి. సో చూద్దాం. ముందుగా టేకు, సాల్, వెదురు ఇవన్నీ కూడా ఆకురాల్చు అడవుల్లో పెరుగుతాయి. నెక్స్ట్ సుందరి చెట్లు, మడ అడవులు. నెక్స్ట్ మహాగని, ఎబోని ఇవి సతత హరిత అడవుల్లో పెరుగుతాయి. నెక్స్ట్ ఓకు, ఫైన్, బిర్చ్ ఇవన్నీ కూడా శృంగాకార అడవుల్లో పెరుగుతాయి. నెక్స్ట్ ఈత, తుమ్మ, వేప ఇవన్నీ కూడా చిట్ట అడవుల్లో పెరుగుతాయి. సో అన్నీ కూడా సరిగ్గానే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఈ క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంతవరకు అందించినటువంటి క్లాసెస్ లింక్స్ కావాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసి డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.